హలో, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? కొంచెం జలుబు చేసిందండి, అందువల్ల గొంతు అయితే పోయింది. సో మన ఛానల్లో సీరియల్ రివ్యూస్ అయితే చెప్తాం అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్ చేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రివ్యూ అయితే డైలీ ఒక ఎన్ని ప్రోమోస్ తెలితే ఎన్ని వేసినా దాని గురించి అయితే చెప్తాం అనుకుంటున్నాను. ఇక మీకు తెలిసిందే కదండి, వేదవతి భద్రావతి వాళ్ళ ఫ్యామిలీకి, రామరాజు వాళ్ళ ఫ్యామిలీకి అస్సలు పడదు. తర్వాత ఏమైంది, ప్రేమ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడంతో ప్రేమని వాళ్ళ అన్నయ్య లాక్కొని వచ్చి బయట వేసేటప్పటికి ఈయన ఉంటాడు కదా ప్రభాకర్ గారు, ప్రభాకర్ వెళ్ళి పట్టుకోవడంతో నా కోడల్ని కొడతావా అలా ఇలా అవడంతో ప్రేమ వాళ్ళ అన్నయ్య అయితే చెంప మీద అయితే కొట్టేస్తాడు. అది ప్రేమకు తగలబోయి రామరాజుకి అయితే తగిలేస్తుంది అనమాట దెబ్బ. ఇంకా ఆ పక్కన ఉన్న ధీరజ్ అయితే మా నాన్నే కొడతావా అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోతారు. తర్వాత ప్రేమ వాళ్ళ అన్నయ్య ఒక గ్రౌండ్లోకి వెళ్ళుంటాడు అనమాట. ఆ గ్రౌండ్లోకి వెళ్ళుంటే అక్కడికి వెళ్ళేసి ఈ ధీరజ్ వాళ్ళతో కలబడి కొట్టుకుంటాడు. అటు సైడ్గా వెళ్తున్న వాళ్ళ ధీరజ్ వాళ్ళ మామయ్య చందు అదైతే చూసేస్తారనమాట. చూసేసి ధీరజ్ దగ్గరికి వచ్చి ఆపడానికి ట్రై చేస్తారు. తర్వాత ఏమైంది, వీడున్నాడు కదా ప్రేమ వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు, భద్రావతి కాడికి అయితే వెళ్ళేసి ఇలా జరిగింది అని అంటే, సార్ నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద వాళ్ళు ఎట్లా కొట్టారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసేయి అనేసి భద్రావతి అయితే చెప్పేస్తుంది. వాళ్ళ మేనత్త చెప్పినట్టుగానే ప్రేమ వాళ్ళ అన్నయ్య వెళ్ళేసి చందు మీద కంప్లైంట్ ఇచ్చేస్తాడు. ఇలా నన్ను కొట్టాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చి చందునైతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ మామయ్య ఉన్నాడు కదండి, చందు వాళ్ళ మామయ్య, ఆమె ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రామరాజుకి అయితే చెప్తాడు, బావా ఇట్లా చందుని పోలీసులు తీసుకెళ్ళిపోయారంటే, ఎందుకు తీసుకెళ్ళాడు రా వాడు, అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పేసి హడావిడిగా ఇంకా అందరూ కలిసి స్టేషన్కి వెళ్తారు. వేదవతి ఇంట్లో నర్మదా, సాగర్ అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళడంతో వాళ్ళు కూడా వస్తారు. ఎవరు విలన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకొకరు, వాళ్ళు కూడా వచ్చేసి ఇట్లా మా కొడుకుని వదలండి అంటే లేదు కొట్టారు వాళ్ళని, బెయిల్ కూడా రాదు, మీ అబ్బాయికి బెయిల్ కూడా రాదు అని చెప్పడంతో అక్కడ బాధపడుతూ బయటకు వచ్చేసి ధీరజ్ని అయితే కొడతాడు. నీ వల్లే కదరా ఇదంతా జరిగింది, అయినా రేపు ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకొని అక్కడికి ఎందుకు వెళ్తావు అని చెప్పేసి ధీరజ్ని కొడతా ఉంటే ఏం వచ్చేస్తుంది, భాగ్యం వస్తుంది. ఇదే పెద్ద కంట్రీ ఇది, మళ్ళీ వాళ్ళని డిమాండ్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి వీళ్ళు చేయాలి కదా, ఖర్చు వీళ్ళ మీద పడిపోద్దని చెప్పేసి ఏదో రకంగా వాళ్ళని తొక్కేసి పెళ్లి ఖర్చు కూడా వాళ్ళ దగ్గర పెట్టించాలని చూస్తుంది భాగ్యం. తర్వాత ఏం జరుగుతుందంటే, మా అల్లుడిని రేపులే ఎల్లుండి నిశ్చితార్థం పెట్టుకుని ఇవాళ జైల్లో ఉన్నాడు అని చెప్పేసి భాగ్యం అంటుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వీడియోకి అయితే లైక్ చేయండి, ఇలాంటి కంటెంట్ పెడుతూ ఉంటాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.